నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిన్న మధ్యాహ్నం సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్ మరియు సివిఆర్ రిపోర్టర్ సుబ్రహ్మణ్యములపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులో తీసుకుని ప్రాథమిక విచారణ జరిపారు. ఈ విచారణలో ముగ్గురు నిందితులు మద్యం మత్తులో అతివేగంగా వాహనాన్ని నడిపి జర్నలిస్టుల యొక్క వాహనాన్ని ఢీకొని వారితో వాగ్విధానానికి దిగి అసభ్యకర పదజాలంతో మాట్లాడి ఇద్దరు జర్నలిస్టులను గాయపరిచినట్లు తెలిసిందని, ముందస్తు ప్రణాళికలు ఏమీ జరగలేదని తమ ప్రాథమిక విచారణలో తెలిసిందని సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు పత్రికా సమావేశంలో తెలిపారు. ఈ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్న మనకు 29/4/2026 దిన మధ్యాహ్నం 1:15 మన పత్రికా ప్రతినిధులపై ఎంపీడీ ఆఫీస్ దగ్గరలో దాడి చేయడం జరిగింది. అక్కడ అందులో ముగ్గురు గుర్తెరిగిన వ్యక్తులు దాడి చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అందులో మనకి వచ్చిన ఎమ్మెల్సీ స్టేట్మెంట్ ప్రకారం రిపోర్టుపై ఎఫ్ఐఆర్ వేసి దర్యాప్తుపై వేగవంతం చేయడం జరిగింది. 24 గంటల్లో లోపు మనం ఎవరైతే దాడి చేశారో పత్రికా ప్రతినిధులపై వాడిని మనం చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మనం కేసు వివరాల్లోకి వెళ్తే నిన్న 29/4/2026 ఈ పట్టుబడిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో కోణుమధ్య అజయ్, గండి అభి అండ్ సొండి శ్రీను, వీళ్ళందరూ కూడా పెద్ద వీధి అండ్ రెల్లి వీధి ఆఫ్ సాలూరు పట్టణం చెందినవారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ముగ్గురు కూడా నిన్న ఎంపీడీ ఆఫీస్ దగ్గరలో గల వైన్ షాప్ వద్ద సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మద్యం సేవించి ఆ క్రమంలో కొద్దిసేపు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే టూ వీలర్ల మీద ముగ్గురు కూడా ప్రయాణిస్తూ వాళ్ళకు ముందు వెళ్తున్న ఒక టూ వీలర్ను డ్యాష్ ఇవ్వడం జరిగింది. ఆ టూ వీలర్లు కూడా మన పత్రికా ప్రతినిధులు ఉండడం జరిగింది. డ్యాష్ ఇచ్చిన వెనక నుంచి డాష్ ఇవ్వడం వల్ల అతివేగం వల్ల వెళ్ళి డ్యాష్ ఇవ్వడం వల్ల అక్కడ పడిపోవడం, 2 వెహికల్ పడిపోవడం, ఎవరైతే మనకు పత్రికా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి మరియు ఈ ముగ్గురు వ్యక్తులకి అక్కడికక్కడే గొడవ జరిగింది. ఆ క్రమంలో ఎవరైతే ముగ్గురు వ్యక్తులు పత్రికా ప్రతినిధులపై దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో మనకి పత్రికా సోదరులకి ఇద్దరు కూడా ఇంజరీస్ అయ్యాయి. ఏదైతే మనకి వీళ్ళు ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న సీసీ ఫుటేజ్ల సాయంతో మరియు ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేసి వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ క్రమంలో మనకు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి మనం రిమాండ్కు తరలించడం జరుగుతుంది మన సాలూరు మేజిస్ట్రేట్ గారి వద్ద. ఏదైతే ఈ దాడి వెనకాల ఎటువంటి ముందస్తు చర్యలు కానీ కుట్రలు కానీ జరగలేదు. ఇది సడన్గా అప్పటికప్పుడు ఏదైతే వెనక నుంచి వచ్చి ఈ అతివేగం మరియు మద్యపానం సేవించి ఉండడం వల్ల ఈ ముగ్గురు వ్యక్తులు మన పత్రికా సోదరులను పత్రికా ప్రతినిధులను వెనక నుంచి డ్యాష్ అవ్వడం, తర్వాత బళ్ళు పడిపోవడం, ఆ క్రమంలో అక్కడికక్కడ జరిగిన సంఘటన తప్ప దీని వెనక ఎటువంటి ఏమీ లేవు. కాబట్టి ఈ విషయాన్ని మీ పత్రికా సోదరుల ముందు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.